కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనూ జోష్ పెంచాయి. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు తెలంగాణలో సాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. రెండవది, జేడీఎస్ ద్వారా హంగు అసెంబ్లీ తీసుకొచ్చి అస్థిర రాజకీయాలను సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్తో కూడుకున్న ప్రభుత్వమే తమిళనాడులో వచ్చింది, స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో వస్తుంది. రేపు తెలంగాణలో కూడా సుస్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. విభజించు పాలించు విధానానికి, అస్థిర రాజకీయాలకు శాశ్వతంగా కాంగ్రెస్ చరమగీతం పాడబోతుంది. ఈ ఫలితాలు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన ఫలితాలు. భవిష్యత్తులో ఇంకా వేగంగా ఈ ఫలితాలు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 9 రాష్ట్రాలలో ఇప్పటివరకు 2014 నుంచి, అది గతంలో కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇట్లా 9 రాష్ట్రాలలో ప్రజలు తిరస్కరించిన బీజేపీ పార్టీలను చీల్చడం ద్వారా పరోక్ష రాజకీయాలకు తెరలేపింది. ఇట్లాంటి పరోక్ష రాజకీయాలకు కర్ణాటక ప్రజలు తావు ఇవ్వరు. గత అనుభవాలు పీడకలగా వెంటాడుతున్నాయి. కాబట్టి వీళ్ళ క్యాంపు రాజకీయాలు కానీ, కుమ్ముక్కు రాజకీయాలు కానీ, చీల్చే రాజకీయాలు కానీ కర్ణాటకలో తావు ఉండదు. స్పష్టమైన మెజారిటీతో కనీసంగా 125 స్థానాలలో కాంగ్రెస్ గెలిచి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది దింపుడు కళ్ళం ఆశ. హోటళ్లలో రూములు బుక్ చేసినా, చీకట్లో జేడీఎస్ కేసీఆర్తో మంతనాలు జరిపినా ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. నేను స్పష్టంగా ఈరోజు చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా. నీ మద్దతు వల్ల జేడీఎస్ గెలిచిన స్థానాలు, నువ్వు మద్దతు ఇచ్చింది జేడీఎస్కు. ఇప్పుడు జేడీఎస్ ఎవరి పక్షాన నిలబడాలనో చంద్రశేఖరరావు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇవాళ జేడీఎస్ బీజేపీతో చర్చలు జరుపుతుందంటే నువ్వు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీతో అంటగాగాలని ఆలోచన చేయడాన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? మీ విధానం ఏంది? మీ ఆదేశం ఏంది? మీరెందుకు ఇప్పుడు రంగంలో దిగుతలేరు? బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రశేఖరరావు గారు మొత్తం జాతీయ రాజకీయాలలో తన పాత్రను పోషించాలనుకుంటుండు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి నిర్ణయము, విధానాన్ని ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. కర్ణాటక రాజకీయాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక రకంగా హాట్ కామెంట్ చేశారు. ఎప్పటిలాగే ప్రత్యర్థి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై ఆయన ఎదురుదాడి ఇప్పుడే మొదలుపెట్టారు. కర్ణాటక విజయం రేపు తెలంగాణ విజయం కాబోతుందనే ధీమా వారిలో ఉన్నప్పటికీ ఏదో ఒక మూల కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందేమో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీలుస్తుందేమో అనే ఒక భయం అయితే మనకు రేవంత్ రెడ్డి గారి మాటల్లో కనిపిస్తుంది. ఇదే అంశంపై ఇంతకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన సీఎం అయ్యేదేవారు? కర్ణాటకలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చీలిపోతుందనే భయం ఉందా? ఇదే అంశంపై మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాణి రుద్రమ గారు అధికార ప్రతినిధి గారు అందుబాటులో ఉన్నారు. మనతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు. రుద్రరాజు గారు, ఇప్పటిదాకా మనం చెప్పాం మీకు ఒక శుభవార్త కూడా. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ విజయం సాధించారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసాం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంటే మీకేమైనా భయం ఉందా? కర్ణాటకలో మీ పార్టీని ఏమైనా చీలుస్తారని భయం ఉందా? ఎందుకంటే ఫుల్ మెజార్టీ మీకు వచ్చినట్లుగా అనిపిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ వైఖరి ఏంటి, బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి, మీకేమైనా ఆందోళన ఉందా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై? అటువంటిది ఏమీ లేదు. నేను మీకు మొన్న కూడా మనం ఓటింగ్ తర్వాత ఒక రోజుని మనం కలిసాం. మనం మీ ఛానల్లో నేను రావడం జరిగింది. ఆ రోజు మనం కూర్చున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆ రోజు కూడా నేను మీకు క్లియర్గా చెప్పా, కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజార్టీ తోటి అధికారంలోకి వస్తుందని చెప్పాను. నేను ఇంకొక మేడం వచ్చారు బీజేపీ విజయ్ గారు, మీరు క్లారిటీ ఇచ్చారు. సో ఇంకా ఏంటంటే ఇంకా కన్సాలిడేట్ కావాల్సి ఉంది. అనుకున్న దానికన్నా కొంచెం తక్కువగా వచ్చాయి. అదర్వైజ్ నేను ఫీల్డ్ మీద చూసిన దాని ప్రకారం మోర్ దాన్ 130, 140 ఉండేటువంటి పరిస్థితి ఉంది. బట్ మిగిలిన అన్నిటి అంశాలని మనం సమీక్షించుకోవాల్సి ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో
చరమగీతం పాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గేట్వే అనుకున్నారో, సౌత్ ఇండియాలో ఎంటర్ కావాలనుకున్నారో, సౌత్ ఇండియాలో రాజకీయ ప్రాబల్యం పెంచుకుందాం అనుకున్నారో, దాన్ని అదే కర్ణాటక ప్రజలు ఎగ్జిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 129 లోక్సభ స్థానాలు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి. సో కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ, అతి తక్కువ తోటి తెలంగాణలో కానీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎగ్జిస్టెన్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీకి. వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లోనూ అదేవిధంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా దీని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మన బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. మీకు ఆ రోజు కూడా నేను చెప్పాను, డెఫినెట్గా దీని ఇంపాక్ట్ మనకి పడుతుందండి తెలంగాణ మీద అని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ చూస్తే దెర్ ఇస్ ఏ వేరియేషన్ ఆఫ్ మోర్ దాన్ 8%. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చూసినప్పుడు. సో ఇంకా సీట్లు కన్సాలిడేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇంకా రౌండ్లు ఇదయ్యే కొద్ది కూడా ఇంకా కొంచెం క్లారిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ప్రజలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తిరస్కరిస్తున్నారు, నరేంద్ర మోడీని తిరస్కరిస్తున్నారు. కాలు బలపం కట్టుకుని ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దేశమంతా ఇప్పుడు ఆయన బీహార్లో ఎన్నిక జరిగినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఫేస్గా తిరిగారు. కర్ణాటకలోనూ ఆయనే తిరుగుతారు, ఇంకో చోట ఆయనే తిరుగుతారు. లోకల్ లీడర్షిప్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. లోకల్ లీడర్షిప్ని పక్కన పెట్టి వారు జాతీయతను తీసుకురావడం కానీ, హిందుత్వాన్ని తీసుకురావడం కానీ, ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి పరిపాటి. ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో 1-2 తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. జనరల్ కరియప్పన్ ఎయిర్ చీఫ్ మార్షల్గా ఉన్నటువంటి వారి గురించి ఒక కామెంట్ చేశారు. ఆయనని కాంగ్రెస్ పార్టీ ఆనాడు వేధించిందని చెప్పారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్గా డిజిగ్నేట్ చేసింది. జీవించినంత కాలం వారిని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్గా పెట్టినటువంటి పరిస్థితి. సో ఒక తిమ్మప్ప గారి గురించి మాట్లాడారు. డిఫెన్స్లో చీఫ్గా పనిచేసిన వారిని నెహ్రూ గారి క్యాబినెట్లో డిఫెన్స్ మంత్రి చేశారన్న అన్ని ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అన్నీ కూడా తప్పు. సో ఈ వాట్సాప్ ప్రపంచంలో ప్రజలకు ఏదో ఒకటి కావాలని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఒక నిగ్గు తేలిపోయింది. కంటెంట్ లేదు, విషయం లేదు, ఈ రెండు లేవనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. బెంగళూరు ప్రజలు దీన్ని ప్రారంభించారు. సో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి. ఎందుకంటే యూ కెనాట్ చీట్ ఆల్ ది టైమ్స్ ఆల్ ది పీపుల్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అన్ని సందర్భాల్లో మనం చీట్ చేయలేం. ఓసారో 2 సార్లు ప్రజలు ఇచ్చేస్తారు. పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ముఖ్యం. కర్ణాటకలో 40% అనేటువంటిది డెఫినెట్గా వెళ్ళిపోయింది. కరప్షన్ అనేటువంటిది వెళ్ళిపోయింది. లంచాలు తీసుకోవడం అనేటువంటిది వెళ్ళిపోయింది. రెండోది వాళ్ళకి క్యాపబిలిటీస్, కెపాసిటీస్ లేవు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బొమ్మాయి గారు వచ్చినప్పటి నుంచి లోకాయుక్త అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేతిలో నడిచేటువంటి లోకాయుక్త భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో నేను ప్రచారం చేశాను. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచేటువంటి ఎడ్జ్లో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఓపెన్గా డబ్బులతోటి పట్టుబడితే లోకాయుక్త వెళ్ళి ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో ఆయనని పార్టీ నుంచి ఇచ్చేశారనుకోండి. బట్ వేరియస్ రీజన్స్ కరప్షన్ అనేటువంటిది అబ్సల్యూట్గా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. మూడోది పెర్ఫార్మెన్స్ అంటే అనేటువంటిది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఉన్నటువంటి ఏరియాలో నేను భద్రా నది పరివాహక ప్రాంతంలో ఒక 2 రోజులు క్యాంపెయిన్ చేయడం జరిగింది. అక్కడ మన చాలామంది ఆంధ్రులు అక్కడ అందరూ కూడా వెళ్ళి వ్యవసాయం చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఇరిగేషన్ కానీ, పంటకాలం కానీ, మద్దతు ధర కానీ ఇదన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగా చేశారనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇక అర్బన్ వాటర్కి వచ్చినప్పుడు ఐటీ పార్కులు కానీ, సెజ్లు కానీ, ఈ డెవలప్మెంటల్ కానీ, ఓరియంటేషన్ కానీ ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీలోనే బాగుంది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అంత పెద్దగా ఫోకస్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ మీకు ఆ రోజు కూడా చెప్పాను, మేము 5 గ్యారంటీలు ఇచ్చాము. 5 గ్యారంటీల్లో ఉచిత బస్ పాస్ ఉమెన్కి, 200 యూనిట్లు ఫ్రీగా బిలో పవర్టీ లేని వాళ్ళకి పవరు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, డిప్లొమా హోల్డర్స్కి 2,000 రూపాయలు. సో 10 కిలోలు బియ్యం కానీ, ఇతర వస్తువులు కానీ ప్రతి మనిషికి కుటుంబంలో, ఇవన్నీ ప్రధానంగా వెళ్ళినటువంటి పరిస్థితి. 2,000 రూపాయలు మహిళలకి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇవ్వడం కానీ, ఈ 5 గ్యారంటీస్ ఏమున్నాయో దాన్ని మా సిఎల్పి లీడర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు సిగ్నేచర్ సెట్ ఇచ్చారు. పాజిటివ్ ప్లాన్ కూడా చాలా చక్కగా జరిగింది. భారతీయ జనతా పార్టీ బజరంగ్ దళని బజరంగ్ బలిగా తీసుకుని వచ్చి చేసినప్పుడు కూడా, ఎందుకంటే రకరకాల అవుట్ఫిట్స్ ఉంటాయి. మనం చూసాం తెలంగాణకు సంబంధించి వేరియస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, వేరియస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కానీ బ్యాక్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అక్కడ అగ్రెసివ్గా ఉన్నటువంటి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి జరుగుతున్నటువంటి దాంట్లో ఏమన్నారు, ఎవరైతే హేట్ క్రియేట్ చేస్తున్నారో అటువంటి సంస్థల మీద మేము బ్యాన్ పెడతాము అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి దాంట్లో ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు. సో అల్టిమేట్గా ప్రజలు విజ్ఞులు,
చాలా కంపోజ్డ్ గా ఉంటారు, Right. శాంతి కాములు చాలా పీస్ఫుల్ గా రుద్రరాజు గారు, మీరు straight గా ఒక్కటే ప్రశ్న అడిగితే ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ బలోపేతం అనుకోవాలా, దీన్ని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ఓటు అనుకోవాలా, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటే అండి, ఏది ఏమైనా కూడా ఇది ప్రజా విజయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వచ్చినటువంటి తీర్పు రాణి గారు ఇది ప్రజా విజయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏమండి వినండి ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడేది. ఇది ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఒకరు వారి గొప్ప మేము గొప్ప అనేటువంటి కాదు. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది పీపుల్ హు ఆర్ గ్రేట్. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని. ఒక సస్టైనబుల్ గ్రోత్ ఉండాలనుకున్నారు, కంటిన్యూస్ గవర్నెన్స్ కావాలనుకున్నారు, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఆయారాములు గయారాములు కొనుగోళ్లు ఇవన్నీ వద్దనుకున్నారు. ఇవన్నీ వద్దనుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు కన్నడ ఓటర్స్. రైట్. రుద్రమ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. గతం మీకు ఒక్కసారి చెప్తాను, గతంలో 2% ఓటింగ్ గ్యాప్ మాత్రమే ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 36% వస్తాయి, 80 సీట్లు వచ్చాయి. బీజేపీకి 38%, అంటే 2% వేరియేషన్తోనే బీజేపీకి 104 సీట్లు వచ్చాయి, అంటే 24 సీట్లు అధికంగా వచ్చాయి. ఇప్పుడు చూస్తే దాదాపు 7-8% కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. అంటే ఇక్కడ బీజేపీ చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు తెలంగాణ విషయానికి వస్తే కర్ణాటక మాదే తెలంగాణ మాదే అంటూ చెప్పాయి రెండు పార్టీలు కూడా. ఇప్పుడు బీజేపీ వెనుకబడిపోయింది అక్కడ. అంటే తెలంగాణలో మీ పరిస్థితి ఏంటి? రైట్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో కళ్యాణ్ గారు, మీరు గత 2018లో వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ చెప్పినారు. అప్పుడు 2% భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓటు శాతం ఉంది అని. అయితే ఈసారి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటు పర్సెంటేజ్ బీజేపీ కంటే పెరిగింది అని. అయితే ఇందులో చాలా స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఓటు పర్సెంటేజ్ తగ్గలేదు, భారతీయ జనతా పార్టీకి కూడా పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి ఓటు బ్యాంకు జేడీఎస్ నుంచి షిఫ్ట్ అయింది. చెప్తాను, సీఎం బొమ్మాయి గారు మాట్లాడుతున్నారు, అది మాట్లాడిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. And as a political party and as a national political party, we'll not only analyze and we'll see that what are the gaps and what are the deficiencies were there at different levels. We'll look into that and improve upon it, and we'll take this result in our stride, and we'll go ahead and reorganize the party and come back during Lok Sabha election. రాణి గారు చెప్పండి. యా, కళ్యాణ్ గారు చెప్పినారు, మనం చూసినాం చాలా స్పష్టంగా. బొమ్మాయి గారు కూడా చెప్పినటువంటి విషయాన్ని, తీర్పు ఏదైనా కావచ్చు, ప్రజల తీర్పు, వాళ్ళు మాకు గెలుపునిచ్చినా ఓటమినిచ్చినా డెఫినెట్గా స్వీకరిస్తాము. మా దగ్గర ఉన్నటువంటి లోపాలు ఏమున్నా కూడా వాటిని సరిదిద్దుకొని మళ్ళీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతాము అనేటువంటిది వారు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, ప్రజా తీర్పును శిరస వహిస్తాము. సో మీరు ఒకసారి జేడీఎస్ ఓటు బ్యాంక్ చెప్తాను. జేడీఎస్ ఓటు బ్యాంక్ లాస్ట్ 2018లో 18.30 ఉంది. ఇప్పుడు వస్తే అది 12 చేంజ్ అయింది, అంటే 6% వేరియేషన్. కానీ ఇక్కడ మీ 2% కంపేర్ చేసినప్పుడు 10% కదా టోటల్గా. రైట్ కావచ్చు, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి ఓటు బ్యాంకు కూడా అదే 6% పెరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశము, కీ రోల్ ప్లే చేసినటువంటి అంశం ఏంటంటే, కర్ణాటకలో ఉన్నటువంటి మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో అందులో కొంత భాగం, కొంత కర్ణాటకలో గతంలో మైనారిటీ ఓటు బ్యాంకు జేడీఎస్ తోటి స్టిక్ ఆన్ అయిపోయి ఉండే. సో ఆ ఓటు బ్యాంకును కూడా మొన్న 4% రిజర్వేషన్ ఏదైతే కనుక క్యాన్సిల్ చేస్తామని భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఒక డెసిషన్ కి వచ్చి మైనారిటీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కే కన్సాలిడేట్ అయ్యేటట్టుగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు కూడా చేయటం వల్ల ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యి ఇవాళ బహుశా కాంగ్రెస్ కి ఆ పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చే తప్ప, అదర్వైజ్ అది తప్ప వేరే ఏ రకమైనటువంటి ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలనో లేకపోతే కాంగ్రెస్ పరిపాలన వస్తే బాగుంటుందనో చెప్పో ప్రజలు ఆశించారని మేము అనుకోవట్లేదు. సో ఇంకొకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక్క కర్ణాటకలో గెలిచినంత మాత్రాన ఇప్పుడు ఎంబటే మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనో లేకపోతే బీజేపీని తిరస్కరిస్తున్నారనో మాట్లాడితే, మరి ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం, ఘన విజయము పొందిన సందర్భాల్లో ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ అయినప్పుడు మరి అదే ప్రియాంక గాంధీ గారు కాలికి బలపం కట్టుకొని ఆవిడనే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రచారం చేస్తే మరి 3 స్థానాలకు 5 స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఒక్కసారి గెలిచినంత మాత్రాన గొప్పగా చూపించుకొని ఏమంటారు ఎదుటి పార్టీ మొత్తానికే లేకుండా తుడిచిపెట్టుకుపోయిందని
ఒక్కసారి 10 సార్లు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మొత్తానికి పార్టీకి ఏమీ లేకుండా పోయిందనడం చాలా పొరపాటు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఆదరిస్తున్నారు. ఈసారి కూడా మాకు పోయినసారి వచ్చిన ఓటు పర్సంటేజ్ కంటే ఎక్కువనే పెరిగింది. చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఆలోచన పరులు అంతా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికల వరకు అంటే దీన్ని కూడా మేము ఒక గుణపాఠంగా తీసుకుంటాం. నిజంగా కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి లోపాలు ఏమిటి, మాకు అంతర్గతంగా ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే పార్టీ పరిపాలన విషయంలో ప్రజలకు ఏమన్నా ఫలితాలు అందకుండా ఏమన్నా నిలువరణ జరిగిందా, అక్కడ జరిగినటువంటి లోపాలు ఏమున్నా డెఫినెట్గా వాటిని ఒక లెసన్స్గా తీసుకుంటాం. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో మళ్ళొకసారి అధికారంలోకి రావడం దిశగా ఖచ్చితంగా పనిచేస్తాం. రైట్ శ్రీధర్రెడ్డి గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది. ఓటు బ్యాంక్ ఎవరిది పోయిందనే చర్చ కాబట్టి 36% లాస్ట్ టైం 2018లో బీజేపీకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే 36% ఉంది. బీజేపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు, సీట్లు మాత్రం మారాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను కదా, ప్రజలు సీట్లు తగ్గినాయి. క్లస్టర్డ్ ఓటింగ్ అంటే ఒక దగ్గర ఒక ప్రాంతంలో నిర్ణయం తీసుకున్న ప్రజలు బలంగా ఓటేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకవైపు మొగ్గు చూపించినప్పుడు వచ్చేటువంటి ఒక ఫలితాలు వస్తేనేమో అప్పుడు మీకు ఆ సీట్లు వస్తాయి. లేదనుకోండి, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలిసి అక్కడ 20,000 అక్కడ 20,000 వస్తే ఓవరాల్గా వచ్చే పర్సంటేజ్కును ఒక 10 సీట్లలో కలిసి ఈ మొత్తం సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఆ సీట్ల ఫలితం మీకు వచ్చేస్తుంది. సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఒకటి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా 6% 7% కదా ఫరక్ ఉండేది, చాలా పెద్ద హ్యూజ్ తేడాలు ఉంటాయా? 0.5% చాలా ఎక్కువ పర్సెంటేజ్, 8% ఆఫ్ ది టోటల్ పోలింగ్ 8% అంతే కదా. 76% ఏమో ఓట్లు పోలైనాయి. అక్కడ ఉన్న ఎలక్టరేట్ లో 6-7% గ్యాప్ ఇస్ టూ బిగ్ గ్యాప్. దాన్ని కూడా మనం ఏదో లేదు ఏం కాలేదు అంత మంచిగా ఉంది అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, దానికి మనం చేయలేం. ఒకటేంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిర్ణయాత్మకమైనటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టేకెన్ అ డెసిషన్ టు డిఫీట్ బీజేపీ. నేను 2 days బ్యాక్ కూడా మీకు చెప్పాను, ఈసారి బీజేపీ కర్ణాటకలో పవర్ కోల్పోతుంది. నెంబర్ 2, జేడీఎస్ వాళ్ళు చెప్పిన దానికంటే కాస్త మంచి పొజిషన్లోనే ఉంటుంది. బీజేపీ వాళ్ళు చెప్పిన దానికంటే చాలా తక్కువ స్థాయికి వెళ్తుందనే విషయాన్ని నేను చెప్పాను. దీనికి ప్రధాన కారణం ఒకటే, నేను చెప్పినా కదా మీకు, ఒకటి మొత్తం దక్షిణాదిలో పోలరైజేషన్ టాక్టిక్స్ వర్కౌట్ కావు. ప్రజల యొక్క ప్రశాంతతను చెడగొట్టి అభివృద్ధి వైపు సంక్షేమం వైపు దృష్టి సారించకుండా ఏదో గొడవ పొద్దున్న లేవగానే లేపి దాంట్లోంచి లబ్ధి పొందాలనుకునేటువంటి చిల్లర మల్లర ఆలోచనలకు దక్షిణాది రాష్ట్రాలలో 1-2 సార్లు అవకాశం వచ్చింది, ఇక మళ్ళీ తర్వాత రాదు అనే విషయం ఇలా కర్ణాటక చూపించింది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు, ఒక విషయం ఆడికి వస్తాను నేను. ద మూమెంట్ యడ్యూరప్ప టేకెన్ ఓవర్ అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇవాళ వరకు హిజాబ్ నుంచి హనుమాన్ వరకు అనేక సందర్భాల్లో అనవసరమైనటువంటి వ్యవహారాలు, జనరల్గా జాతి మత కుల ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరి రిజర్వేషన్స్ వాటిని ఉంటాయి, వాటిని ఎక్స్ట్రీమ్స్కి తీసుకుపోయి పోలరైజ్ చేద్దాం అనుకునే ప్రయత్నం చేసినారు ముందు నుంచి ఊహించి. ఎందుకంటే గవర్నెన్స్ ఆల్రెడీ చతికిలో అర్థమైపోయింది వాళ్ళకి, ఏం చేయలేని పరిస్థితి. 40% కర్ణాటక సర్కారా, ఎందుకంటే ఈ డిఫెక్షన్ చేసిన వాళ్ళను మళ్ళీ రాజీనామా చేయించి ఎలక్షన్ చేస్తే 10 ఏళ్ళ 12 గెలిచినారు. అప్పటి నుంచే ఆ టర్బులెన్స్ కనబడతా ఉంది గవర్నెన్స్లో. ఏ స్థాయికి పోయినారంటే నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా మీ గవర్నమెంట్ ఉండే ఎంత డిఫెన్సివ్గా ప్రచారం చేసినారంటే, నందిని అమూల్ డైరీ వివాదం వచ్చినప్పుడు నీ గవర్నమెంట్ ఉండే మొన్నటిదాకా పేదోళ్ళకు 1/2 లీటర్ పాలు లేదని తెలియదు. మొన్న ఈసారి మేనిఫెస్టోలో 1/2 లీటర్ నందిని పాలు, ఆ పాలు కూడా మళ్ళీ నందిని పాలు అంటే యూ హ్యావ్ షోన్ యువర్ వీకర్ సైడ్. బీజేపీ వాళ్ళ యొక్క బలీనమైనటువంటి ఒక స్థితిని అక్కడ చూపించింది, ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళు అసలు విషయం మాట్లాడట్లేదు. ఎంతసేపటికి లాస్ట్ 3 daysలో ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు నెల రోజులు 15 రోజులు మాట్లాడింది అంతా పక్కన పడేసి ప్రధానమంత్రి గారితో సహా మిగతా అంశాలు మాట్లాడారు. సో పీపుల్ గాట్ ఎ డిస్కనెక్ట్. దేని గురించి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, లీడర్షిప్ని చూపించే ప్రయత్నం చేయలేదు. మొత్తం జాతీయ స్థాయి నాయకత్వం టేక్ ఓవర్ చేసింది. హిందుత్వ కర్ణాటకలో పనిచేయలేదు. ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా అంటే ఆంజనేయ స్వామి గుడిలో ఈ రోజు పూజలు చేసి గాంధీ భవన్ వెళ్ళారు. అంటే హిందుత్వ అనేది బీజేపీ ఎజెండాగా ఉంది, దాన్ని క్యాప్చర్ చేయాలని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పోలరైజేషన్ పాలిటిక్స్కి తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో దెర్ ఈజ్ నో స్పేస్. అండ్ మీరు పీస్ డిస్టర్బ్ చేస్తే ప్రజలు మీ యొక్క పీస్ డిస్టర్బ్ చేస్తారు. దట్ ఇస్ వాట్ ఈస్ ప్రూవెన్. రేవంత్ రెడ్డి ఆంజనేయ గుడిలో పోయినాడు, ఆయన దేవుని దగ్గరికి ఎవరైనా పోవచ్చు, ఇవాళ ఆంజనేయ గుడికి పోవచ్చు, ఇవాళ శనివారం కాబట్టి దాని గురించి నేనేమి కామెంట్ చేయను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ బేసికల్లీ, అది కూడా చెప్పాను అందుకే. కాకపోతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ నేను చూసిన ఏమంటే
మన ఏంది కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. అవును. ఏమయ్యా 4 సీట్లు ఇలా మంచిగా వచ్చినాయి, మీ 3 మంచిగా ఉంటుంది, నాకు సంస్కారం ఉంది, అనవసరంగానే మాటలు లేవు. కానీ ఏమైనా అర్థం లేని మాటలు. కర్ణాటకలో ఎలక్షన్ అయితే జేడీఎస్ ఎటు పోతుంది, నువ్వు ఎటు అసలు ఇప్పుడు పోతుంది. జేడీఎస్ అవసరం కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఏమైనా భయం పోయినసారి కనిపిస్తుందా మీకు? పోయినసారి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. కేసీఆర్ గారు చెప్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసినావా, కేసీఆర్ గారు చెప్తేనే దించేసినావా ఆయనను? బుర్రలేని మాటలు ఎందుకు? ఏం లేదు, కర్ణాటకలో వచ్చినటువంటి అంతో ఇంతో ఫలితాన్ని తెలంగాణ కనెక్ట్ చేయాలి. ఆడ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి ఏమైనా ఉండి జేడీఎస్ బై ఒకవేళ అలయన్స్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో, దాన్ని ఇక్కడ మనకు లెంక కట్టి ఏదో చేయాలని ఒక చిల్లర ఆలోచన ఆ రకంగా రేవంత్ రెడ్డి మాడుతూ ఉన్నాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒకటి ఏంటంటే ఇవాళ ఇంతకుముందు చెప్పారు కర్ణాటకది ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఉంటుంది. నేనేమన్నా తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మా దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా లేరు. 104 వచ్చినాయి బీజేపీకి కర్ణాటకలో పోయినసారి. మరి తెలంగాణలో ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందా? జనరల్ ఎలక్షన్లో 1 సీట్ వచ్చింది. సో మై పాయింట్ ఈజ్ బేసికల్ ఏంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ వ్యతిరేకత, గవర్నమెంట్ మీద వ్యతిరేకత, నాయకుని మీద వ్యతిరేకత, స్థిరత్వం లేని ప్రభుత్వాలు ఇక్కడ లేవు కదా. వీఆర్ రన్నింగ్ అ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ గవర్నమెంట్, డిసైజివ్ గవర్నమెంట్, రిజల్ట్ ఓరియంటెడ్ గవర్నమెంట్, తర్వాత డెవలప్మెంట్ ఓరియంటెడ్ గవర్నమెంట్, వెల్ఫేర్ గవర్నమెంట్. అంటే ఇది ఏమంటారు, రిజల్ట్ బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? బీజేపీకి గుణపాఠంగా చూస్తుందా మీరు? ఖచ్చితంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీకి అవకాశం వచ్చిందే, దే హావ్ స్నాచ్ ది గవర్నమెంట్. సరే, పోస్ట్ పోల్ అలయన్స్లో వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళే చేదాచుకున్నారు. కానీ ఆ డిఫెక్షన్స్ చేయించి మళ్ళీ వాళ్ళతోటి ఎలక్షన్ చేయించి ఆ స్పీకర్ ఎపిసోడు ఇదంతా కొద్దిగా టేస్ట్ మంచిగా పోలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అంశాలు, స్కూల్స్ని కాలేజీలను వేదికగా చేసుకొని మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేయడము. ఒకటండి, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, మీరు ప్రజల పీస్ డిస్టర్బ్ చేయాలని చూస్తే మీ యొక్క ఓట్ గెయిన్ పాలిటిక్స్ కోసము మీ పీస్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు క్లియర్లీ. రైట్. మీరు తెలంగాణ కూడా సిమిలర్. ఓకే, తెలంగాణ నుంచి అంటే మీకు కూడా ఇది గుణపాఠం అనే ఒక చర్చ బయట జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2-3 సార్లు కూడా కుమారస్వామితో వచ్చారు, మద్దతు పలికారు, ఇక్కడ అటెండ్ అయ్యారు, సభల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసుకుందాం అనే వర్డ్ కూడా వాడారు. అయితే ఆ తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, అంటే ఓడిపోతుండని మీకు ముందే ఇండికేషన్ ఉందో ఏముందో తెలియదు, అతనికి సపోర్ట్ చేసినట్టు కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఇప్పుడు చూస్తే ఆయన ఓటింగ్ షేర్ పడిపోయింది, సీట్లు పడిపోయినాయి. కుమారస్వామి ఓడిపోతుండు, ఆయన కుమారుడు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. రేవంత్ మాట్లాడుతున్నారు గాంధీ భవన్ లో, ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. గారు చేపట్టిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదట భారత్ జోడో ఫలితాలు రావడం జరిగింది. రెండవ రాష్ట్రం కర్ణాటకలో ఈరోజు భారత్ జోడో ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు కోలారులో మాట్లాడిన మాటల్ని అడ్డం పెట్టుకొని అత్యంత అవినీతిమయమైపోయిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు వారి మీద అనర్హత వేటు వేయించడమే కాకుండా 2 సంవత్సరాలు శిక్ష వేయించడం, చివరికి అతని ఇల్లు కూడా ఖాళీ చేయించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఏ కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఉపన్యాసాన్ని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదో కర్ణాటక ప్రజలు తిప్పికొట్టినరు. ఈరోజు కర్ణాటక ప్రజలు భారత్ జోడో ప్రభావంతో విస్పష్టమైన తీర్పును ఇవ్వబోతున్నారు. ఈ ఫలితాలు కర్ణాటకకే పరిమితం కావు. ఈరోజు కర్ణాటకలో వచ్చిన ఫలితాలు రేపు తెలంగాణలో వస్తాయి. ఆ తర్వాత దేశంలో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడం జరుగుతుంది. విద్వేషపూరితమైన రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చర్మగీతం పాడినరు. ఈ ఫలితాలు దేశ స్థాయిలో ఒక తుఫానులాగా, ఒక సునామీలాగా ఈ దేశ రాజకీయాలలో పెను మార్పు తీసుకురాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలలో విస్తరించాలనే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక శ్రీరామచంద్రుడి వల్ల ప్రయోజనం. ఒక నిమిషం.
శ్రీధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంటే చాలా అంశాలు ఫ్యాక్టర్గా ఉన్నాయి దీనికి అని చెప్తున్నారు. అయితే మీరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మీకు కూడా ఇది ఒక గుణపాఠమే, ఏదో కుమారస్వామిని ఏదో చేయబోయారు, చేతులు ఎత్తేసారు. మేమేమి జేడీఎస్ను కొత్తగా స్థాపింపజేయలేదు, వాళ్ళేమి మాధవ రాజకీయాల్లోకి రాలేదు. చేస్తా అన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఒక మాట చెప్పినారు. తర్వాత వ్యూహాత్మకంగా నేను చెప్పాను, మొన్న కూడా చెప్పాను మీకు, రాజకీయ పార్టీలకు రకరకాలుగా వ్యూహాలు ఉంటాయి. పాలిటిక్స్ ఆర్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకొని నిర్ణయం తీసుకుంటాం. మాది ఒక రాజకీయ పార్టీ కదా, మఠం కాదు కదా. మేము ఒక కొత్త స్టెప్ వేసేటప్పుడు వీ విల్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. ముఖ్యమంత్రి నేనేమంటానంటే అక్కడ కర్ణాటకలో జేడీఎస్ ఆయన ఏం చెప్పాడో గయ సీట్లు వస్తా ఉన్నాయి, 25 సీట్ల కంటే నాకు ఎక్కువ రావని చెప్పాడు, అయ్యే వస్తా ఉన్నాయి. ఎట్లా ఉంటుంది అనేది వేరే సంగతి. కానీ ఇక్కడ మీరు తెలంగాణలో ఇంపాక్ట్ మాత్రం నేను మొన్న రోజు చెప్పిన మీ చర్చలో, తెలంగాణ బీజేపీ నుంచి దెర్ విల్ బి అన్ ఎక్సోడస్ 100%. నేను మొన్న కూడా చెప్పినాను, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నుంచి పోయినటువంటి చాలా మంది నాయకులు పునరాలోచించుకుంటారు. నిజంగా కూడా అక్కడ దుకాణం బంద్ అయిపోయింది. కాంగ్రెస్ పోతారా, బీఆర్ఎస్ పోతారా, కొత్త పార్టీ పెట్టుకుంటారా, ఏం చేస్తారా నేను చెప్పట్లేదు. నేను ఆ నేమ్స్ కూడా చెప్పాను ఆ రోజు, ఇవాళ చెప్పను నేమ్స్, బాగుండదు. ఎందుకంటే దే అండర్స్టాండ్ దట్ ఇట్ కెన్ నాట్ బి అన్ ఆల్టర్నేటివ్. ది వర్కింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కొలాప్స్ దేర్. కాబట్టి అది కానేరదు. అదొక అంశం, ఇంపాక్ట్ ఆఫ్ కర్ణాటక ఎలక్షన్. కాంగ్రెస్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బాగుంటుంది కాబట్టి ఇవాళ నేను వాళ్ళ మూడ్ ఖరాబ్ చేయను, కానీ ఒకరోజు ఉండనియాలి అట్లా. నేనేమంటున్నానంటే ఆ ఇంపాక్ట్ అనేది వీళ్ళు ఇక్కడ ఏం చేయలేరు. ఇక్కడ ఒక బలమైన నాయకుడు కేసీఆర్ గారి రూపంలో ఉన్నారు. ఇంకంబెంట్ గవర్నమెంట్ ఉండి బీజేపీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని చూపించలేకపోయింది. ఆయన ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లోనే స్టేబుల్ గవర్నమెంట్ అనే విషయం చెప్పాడు. ఇక్కడ నేను ఇంతకుముందు అన్ని రకాలుగా చెప్పాను. ఇక్కడ ఒక బలమైన నాయకుడు, తెలంగాణ ప్రజలలో ద టాలెస్ట్ లీడర్, మోస్ట్ బిలవ్డ్ లీడర్. కాబట్టి ఎక్కడ కూడా మా ప్రజలకి ఇగో ఇప్పుడు మన బెంగళూరులానో లేకపోతే 40% అనో ఇట్లనట్లనే మా దగ్గర ఏ సమస్య లేదు. ఇక్కడ అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి కాబట్టి ఏం కథ చేసినా ఏదేం లేదు. బీజేపీ నుంచి మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు రుద్రరాజు గారు మీరు చెప్పాలి, అంటే రేవంత్ రెడ్డి గారు రకరకాల ఫ్యాక్టర్స్ చెప్తున్నారు ఈ గెలుపుకి కారణంగా. ఇంతకు అసలు మీ ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య కూడా పోటీ ఉంది కాబట్టి అక్కడ డీకే శివకుమార్ ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు. మీరే చెప్పారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పనితీరు కూడా దీనికి కారణం ఈ గెలుపుకు అని చెప్పారు. అంటే వాళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి ఎవరవుతారు? ఒకరవుతే ఇంకో వర్గాన్ని ఏమన్నా బీజేపీ లాగే ప్రయత్నం చేస్తుందా అనే ఆందోళన రేవంత్ రెడ్డి మాటల్లో మనకు కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటల్లో ఉంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరేం చెప్తారు? అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అండి. లీడర్షిప్ ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్ గారు, సిఎల్పి లీడర్ గారు చాలా రోజుల నుంచి చాలా కలెక్టివ్గా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా సిద్ధరామయ్య గారు సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూనే పీసీసీ ప్రెసిడెంట్గా డీకే శివకుమార్ గారు నిర్వహించినటువంటి పాత్ర కూడా చాలా గణనీయమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళ సామాజిక వర్గంలో కానీ క్యాంపెయిన్ చేయడంలో చాలా బాగా చేశారు. సో దాంట్లో ఒక నాణానికి ఉన్నటువంటి 2 బొమ్మలు లాంటి వాళ్ళిద్దరు, లేకపోతే ఒక బండికి ఉన్నటువంటి 2 ఎడ్లు లాంటి వాళ్ళు. డెఫినెట్గా లీడర్షిప్ ఇష్యూకి వచ్చేటప్పుడు దాన్ని హైకమాండ్ సార్ట్అవుట్ చేస్తుంది. రేపు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ని పిలిచారు బెంగళూరులో. సో దెన్ యూజువల్గా మా ప్రొసీజర్ అంతే ఉంటుంది, సిఎల్పి మీటింగ్ పిలిచి దాంట్లో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో డెఫినెట్గా అటువంటి ప్రాబ్లం ఉందని అయితే నేను భావించడం లేదు. అబ్సల్యూట్గా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి పార్టీ ఇంటర్నల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాగైనా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా గారు ఉన్నారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో లెట్ దెమ్ టేక్ ఏ కాల్ అనేది వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. అల్టిమేట్గా ఇట్ ఈస్ అప్ టు ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదే రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ ఏదున్నా ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. ఇంకా నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఇంకా కూడా సీట్లు పెరిగే పరిస్థితి ఉంది వస్తున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం. సో స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. 40% కమిషన్ అనేటువంటి దాన్ని రిజెక్ట్ చేయాలనుకున్నారు. ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పాజిటివ్ ప్రాంక్ ఏదైతే ఉంటుందో మనం అనుకున్నట్టే 5 గ్యారంటీస్ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. ఇవన్నీ ఒక ఫ్యాక్టర్. తర్వాత ప్రధానమంత్రి గారు చేసినటువంటి క్యాంపెయిన్, ఆయన నేషనల్ లెవెల్లో ఇప్పుడు దీనికి మరి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు గెలిచినప్పుడు అన్నీ కూడా మోడీ గారే తీసుకుంటున్న నేపథ్యంలో ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. లోకల్ లీడర్షిప్ కాదన్నప్పుడు ఈజ్ ఇట్ ది రెస్పాన్సిబుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ గారా లేకపోతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారా? సో వాళ్ళిద్దరూ కూడా చాలా
అందరినీ పక్కన పెట్టి మోస్ట్లీ నరేంద్ర మోడీ గారే పాపం చాలా కష్టపడి చేసినటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ తీసుకుంటే లోకల్ ప్రైడ్ అనేటువంటిది ప్రధాన అంశం దీంట్లో. కర్ణాటక ప్రైడ్ ఇందాక మనం నందిని మిల్క్ వర్సెస్ అమూల్ మిల్క్ అనేటువంటి జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ని అందరినీ కూడా సైడ్ లైన్ చేసి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ప్రైమ్ మినిస్టర్ గారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ అనేటువంటి జనరేషన్ లేదు. నిరుద్యోగ సమస్య అనేది ప్రస్పష్టంగా బాగా కనిపించింది. దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటిది, రైతాంగానికి సంబంధించినటువంటిది, మద్దతు ధర, ఇవన్నీ కూడా ఇష్యూస్. సో మేజర్ గ్యాస్ రేట్లు పెరగడం అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అండి. డీజిల్, పెట్రోలు, గ్యాస్ అనేటువంటిది దాని క్యాష్ కటింగ్ ఎఫెక్ట్స్ ఉండడం, దాని మూలాన్ని మనకి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఆదాయ వనరులు సరిగ్గా పెరగటం లేదు. ఆదాయ వనరులు పెరగకుండా ధరల పెరుగుదల అనేటువంటి పెరిగింది. దీంతో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఏదున్నా కూడా ప్రధానంగా మోర్ కంటింజెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మిడిల్ క్లాస్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ను కూడా ఫోకస్ చేయవలసి ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సక్రమంగా అడ్రస్ చేసింది విత్ పాజిటివ్ ప్లాంక్ అండ్ ఇట్స్ మేనిఫెస్టో అనేటువంటిది నేను భావిస్తున్నాను. సో ఈ అంశాలన్నింటినీ పుట్టింగ్ ఆల్ టుగెదర్ ఓవరాల్గా ఇది ఇందాక మనం అనుకున్నట్టు ప్రజల విజయం, భారతీయ జనతా పార్టీ ఓటమి. ఎవరైతే హై హ్యాండెడ్నెస్గా ఉంటారో ఈ దేశంలో ఇప్పటివరకు ఈ ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప వాళ్ళని చూసినటువంటి పరిస్థితి. సో నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ సదరన్ ఇండియాలో నాకున్నటువంటి అవగాహన మేరకు 129 పార్లమెంటు లోక్సభ స్థానాల్లో వాట్మేకం వాళ్ళకి బోని ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో అబ్సల్యూట్గా ఇది కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తున్నాం. ఇందాక వారు చెప్పారు ఇప్పుడు 2000 మీరు కర్ణాటకలో మకాం వేశారు వరకు ఈ దేశంలో 9 చెప్పండి 2014 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రిజెక్ట్ అయినటువంటి మనకు పరిస్థితి తెలుసు. సో భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ఉన్నటువంటి 19లో చూసాం. ఇట్ వాజ్ ఓన్లీ విత్ 33% ఓట్ బ్యాంక్. 67% ఓట్ బ్యాంకు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో వారు ఎటువంటి ఎజెండాలని ఇంప్లిమెంట్ చేయాలని చూసినా ఎటువంటి కులాలు కానీ, మతాలు కానీ, గోత్రాలు కానీ, ప్రాంతాలు కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే హార్మోనియస్ రిలేషన్స్ కోరుకుంటున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలి, సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. డెవలప్మెంట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మన జిఎస్టీ తీసుకున్న ఫెయిల్యూరే, గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో డెవలప్మెంట్ అనేది లేకపోవడం, నిరుద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అది ఫెయిల్ అయ్యారు, కోవిడ్ హ్యాండ్లింగ్లో ఫెయిల్ అయ్యారు. సో ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కన్సిస్టెంట్గా ఒక మంచి గవర్నమెంట్ ఉండాలని కోరుకున్నారు. తర్వాత డెవలప్మెంట్ అనేటువంటిది కూడా మేజర్ ప్లాంక్ కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచారనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను. రైట్ రుద్రరాజు గారు, మీరు చెప్పిన అన్ని ఫ్యాక్టర్లు పక్కన పెడితే ఒక మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం మర్చిపోతున్నాం. మిగిలిన రాష్ట్రాల విషయం వదిలేస్తే కర్ణాటకలో ప్రధానంగా ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో ఒక్కలిగ, అదేవిధంగా లింగాయత్, ఈ 2 సామాజిక వర్గాల ఓట్లు మ్యాక్సిమం కాంగ్రెస్ వైపు వచ్చాయి. ఆ 2 సామాజిక వర్గాల వల్లే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవగలిగింది. మిగిలిన అన్ని పక్కన అవన్నీ సెకండరీ ఫ్యాక్టర్స్, ఇదే మేజర్ అనే ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే వక్కలిగ కమ్యూనిటీకి చెందిన సిద్ధరామయ్య ఉన్నారు, అక్కడే మీ పీసీసీ చీఫ్ శివకుమార్ కూడా అదే కమ్యూనిటీ. కాబట్టి సిద్ధరామయ్య నుంచి 6% ఓట్లు టర్న్ అయినాయి కాంగ్రెస్ పార్టీకి, అది వక్కలిగ నుంచి అనేది ఒక చర్చ. రెండోది, ఇప్పటి వరకు బీజేపీ వైపు సిద్ధరామయ్య వీళ్ళంతా కూడా బీజేపీకి యడ్యూరప్ప వీళ్ళంతా సిద్ధరామయ్య కురుబా, యడ్యూరప్ప లింగాయత్ ఓట్లన్నీ బీజేపీ వైపు ఉండేవి. లింగాయత్ ఓట్లన్నీ బీజేపీ వైపు ఉండేవి. చివరి నిమిషంలో లింగాయత్ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్కే ఓటేయాలని ఒక పిలిపించింది. అట్లా లింగాయత్, అదేవిధంగా వక్కలిగ, ఈ 2 కమ్యూనిటీ ఓట్లు అబ్సల్యూట్గా కాంగ్రెస్కు పడ్డాయి. దానివల్లే కాంగ్రెస్కి ఇలాంటి విజయం సాధ్యమైందనే ఒక చర్చ మొదలైంది. అంటే డెఫినెట్గా మీకు ఇందాక మనం అనుకున్నటువంటి ప్రకారం 7 to 8% ఓట్ బ్యాంక్ వేరియేషన్లో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో టేకింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఓటర్ అనేవాడు ఒక కంక్లూజన్ కొట్టి ఓటు వేస్తారు. విత్ డ్యూ రెస్పెక్ట్ అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఆ పరిస్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం. యడ్యూరప్ప గారితో తెల్లారితే ఎలక్షన్ అనగా ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించారు వారు, డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీకి ఓట్లేయాలని చెప్పేసి. సో అప్పటికే ఓటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ డిసైడెడ్ సార్. మనం డిస్కస్ చేసుకున్నప్పుడే మీకు నేను చెప్పాను, ఓటర్ ఎందుకో
ఒకసారి మనసు మేకప్ చేసుకున్న తర్వాత, మైండ్ మేకప్ చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, అన్లెస్ అదర్వైజ్ ఏదో బలీయమైనటువంటి కారణాలు వస్తే తప్పించి. అదే కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితి, సామాజిక వర్గాల నేపథ్యం కానీ, డెవలప్మెంట్ బ్యాంక్ మీద కానీ, కరప్షన్ అనేటువంటి ఇష్యూ కానీ, లేకపోతే ఉమెన్ నేను చాలా ప్రదేశాల్లో చూశాను వెరీ అగ్రెసివ్గా గ్యాస్ సిలిండర్ గురించి మా నాయకులు చర్చిస్తున్నప్పుడు, మా నాయకులు అడుగుతున్నప్పుడు విపరీతమైనటువంటి రియాక్షన్ ఉండేది. గతంలో 400 రూపాయలు ఉండేటువంటిది ఈవేళ 1100 రూపాయల చిల్లరకి వెళ్ళింది అనేటువంటి. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆల్ మ్యాటర్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మ్యాటర్స్ ఏ లాట్. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక జరిగిన నేపథ్యంలో ఆ వేరియేషన్ ఏదైతే ఉందో, యూజువల్గా 2% 3%తో మనం హిమాచల్లో చూసాం, 0.5% తోటి ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి. ఇక్కడ 80% ఓట్ బ్యాంకు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. అది అక్కడి నుంచి షిఫ్ట్ అయిందా, జేడీఎస్ నుంచి షిఫ్ట్ అయిందా అనేది మనం ఇంకా డీప్గా కాన్స్టిట్యున్సీ వైజ్ అనలైజ్ చేస్తే కానీ తెలియదు. బట్ అల్టిమేట్గా దెర్ ఇస్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ. సో ఇట్ మే బి ఫర్ వేరియస్ రీజన్స్. సో డెఫినెట్గా డీకే శివకుమార్ గారి వలన వారి సామాజిక వర్గం కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మాకు మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు ఉండడం మూలాన్ని అది కూడా ఒకటి ఫ్యాక్ట్, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం కానీ, ఎదురు ఇట్ మే బి లెఫ్ట్ ఆర్ రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది, జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవినే మాకు ఇచ్చింది అనేటువంటి దాంతో వారు కూడా కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా 8% అంటే బిగ్ వేరియేషను, దాంట్లో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు భారత్ జోడో యాత్ర యొక్క విజయం, ఇది భారత్ జోడో యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ గారు చేపట్టారో దాని ఫస్ట్ విజయం హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ విజయం కర్ణాటకలో చూపించింది. ఇంక వరుసగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత బీజేపీకి ఆటోమేటిక్గా డౌన్ఫాల్, కాంగ్రెస్ పార్టీ గేరప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చక్కగా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు, సిఎల్పీ లీడర్ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో పనిచేశారు. ఇద్దరు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించుకున్నారు. చూడండి మీరు, ఈవెన్ రూలింగ్ గవర్నమెంట్లో డిస్కంటెంటెన్స్ వచ్చింది, చాలామంది రెబల్స్ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో సహజ సిద్ధంగా ఉండేటువంటి దానికి భిన్నంగా అందరూ కూడా కలిసి పనిచేశారు. చాలా పొలిటికల్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా చేసింది. ఇదంతా కూడా ఖార్గే గారు అక్కడ కూర్చుని వారు ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు పలు దఫాల పర్యటన, ప్రియాంక గాంధీ గారి పర్యటన, ఇవన్నీ కూడా మాకు ఆకట్టుకున్నాయి. ఎందుకంటే సెంటిమెంట్గా కర్ణాటక కనెక్ట్ అవుతుంది. ఇందిరాగాంధీ గారు దేశం అంతా ఓడిపోయినటువంటి నేపథ్యంలో చిక్కమగళూరు తీసుకుని వచ్చి ఇందిరాగాంధీ గారిని గెలిపించినటువంటి కర్ణాటక ప్రజలు, అదేవిధంగా తెలంగాణలో మెదక్ తీసుకొచ్చినటువంటి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గాంధీ నెహ్రూ కుటుంబం పట్ల, ఇందిరాగాంధీ గారి పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలు చెక్కు చెదరలేదు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కానీ, క్రెడెన్షియల్స్ కానీ ఇవాళ కూడా ఉన్నాయి. ఇదే ఈ 129 నియోజకవర్గాల్లోనూ లోక్సభలోనూ కూడా పునరావృతం అవుతుంది. ఇదే దాంతో స్ఫూర్తితో మేము అందరం పనిచేస్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు సౌత్ ఇండియాలో ఉంటుంది. నార్త్ ఇండియాలో ఎలాగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది మనం చూసాం. రాజస్థాన్లో ఆల్రెడీ కోల్పోయారు, మధ్యప్రదేశ్లో చూసాం, మహారాష్ట్రలో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసి ఇవన్నీ చూసాం. సో త్వరలో దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద పడుతుంది, ఆంధ్ర మీద పడుతుంది, ఛత్తీస్గఢ్లో పడుతుంది, మధ్యప్రదేశ్ పడుతుంది, మహారాష్ట్ర పడుతుంది. రైట్. మొత్తానికి ఒక రాష్ట్రం ఎన్నిక ప్రభావం ఇంకో రాష్ట్రం మీద ఏ మేరకు ఉండబోతుంది? కర్ణాటకలో మాత్రం 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బళ్ళారి రూరల్ లాంటి బలమైన బీజేపీకి బలమైన ఏరియాలో కూడా అక్కడ శ్రీరాములు ఓటమి పాలయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఓవరాల్గా చూస్తే కర్ణాటకలో బీజేపీ పరాజయానికి కారణం ఏంటి? కర్ణాటక ఇప్పుడు, తర్వాత తెలంగాణ అంటూ చాలా రోజులుగా చెప్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు కర్ణాటకలో పరాజయం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలంగాణలో కూడా 2 గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. ఒక గ్రూప్ ఏమైనా మరో దారి ఏమైనా చూసుకోబోతుందా?